నమస్తే సార్. నమస్తే ఓబుల్ రెడ్డి. చెప్పిన పని చేసుకొచ్చినట్టున్నాడు. నమస్తే సార్. మీరు వస్తారో రారా అని టెన్షన్ పడ్డాను సార్. మొత్తానికి వచ్చారు. ఎంతసేపు వచ్చి? ఇప్పుడే సార్. వాళ్ళ దగ్గర నటించి బయటపడాలంటే మామూలు విషయం కాదు సార్. నేను మీ మనిషిని తెలిస్తే నన్ను వేసేస్తారు. మీరే కాపాడాలి సార్. నేను ఉన్నాను కదా. ఇప్పుడున్నారు సార్. పీక మీదకి వచ్చాక ఉండకపోతే చేసేది చేయించేది నేనే. అలాగే సార్. నమస్కారం సార్. శ్రీనివాస్ గారు బాగున్నారా? బాగున్నాను సార్. ఇలా ఇవ్వు. ఇది ఉంచండి. చాలా సంతోషం సార్. ఇది మీ డబ్బే కదండి సార్. నువ్వు నన్ను గొప్పగా ఊహించుకోవద్దు. అలా వచ్చిందాన్ని ఇలా ఇస్తుంటాను. నేను మాత్రం ముట్టుకోను. సరే, వాళ్ళు ఫారెస్ట్లో ఉన్నారు. నువ్వు గ్యాంగ్ తోటి ఫారెస్ట్కి వెళ్ళి మిగతా కదా నేను నడిపిస్తాను. అలాగే సార్. నమస్కారం శ్రీనివాస్ గారు. అయిపోయింది. నా దిష్టి తగిలేటట్టుంది. ఎంత ముద్దుగానో తెలుసా? చండాలంగా ఉంది. ఇదిగో ఇప్పటికి వచ్చాడు వీడు. అరే ఏంట్రా మామ పిలకలేసుకున్నా? వేరే పని పాట ఏం లేక వేయించుకున్నాను రా. ఏంటమ్మా మా వాడికి పిలకలేసి తయారు చేసాం. ఎలా ఉన్నావు? ఐఎమ్ ఫైన్. నువ్వెలా ఉన్నావు? నా దిగులంతా నీ మీదనే. దిగులు పడాల్సిన అవసరం ఏం లేదు. వీఆర్ సో హ్యాపీ. తన్ని చూడు ఎలా ఉన్నాడు. పిలకలు బాగున్నాయిరా. ఏం చేయమంటావురా? నీ ఫోన్ ట్రై చేసి ఇంకా టైం పాస్ కాక పేరు చూపించుకుని పిలకలేయించుకున్నా. ఫారెస్ట్ లో సిగ్నల్ దొరకట్లేదమ్మా. చెప్పేవాళ్ళే కబుర్లు. కొంచెం లేట్ అయితే ఇక్కడ పిలకలతో పాటు ఆ ఆపరేషన్ కూడా అయిపోయేది. హాయ్ సురేష్, ఎలా ఉన్నావు? బాగున్నారా? నువ్వెలా ఉన్నావు? నేను ఓకే. నీ గురించే వెయిటింగ్ రా. ఎందుకురా? నువ్వు హెల్ప్ చేయకపోతే వీళ్ళు ఎలా వచ్చేవారా? అరే ఊరుకోరా. నువ్వే నాకంటే ఎక్కువ హెల్ప్ చేసావు. వాళ్ళ ప్రేమకు షాల్టర్ ఇచ్చి. ఒరే, మీ ఇద్దరు ఒకరినొకరు పొగుడుకున్న చాలు గాని మా ఇంట్లో విషయాలేంటి? అక్కడ మీ నాన్నమ్మ నీ గురించి ఆలోచిస్తూ ఎంత బెంగ పెట్టుకుందో తెలుసా? అరే మీ గురించి తెలుసుకుంటూ అక్కడ వాళ్ళ గురించి తెలియజేస్తూ న్యూస్ ఛానల్లో పనిచేయలేక చచ్చిపోతున్నారా? రే, యు లైక్ ఏ బ్రోకర్ యా. ఫ్రెండ్ ప్రేమ కోసం పనిచేస్తుంటే వీడిని పట్టుకుని బ్రోకర్ అంటావా? ఈ విషయం బ్రోకర్లకు తెలిస్తే ఎంత ఫీల్? ఊరుకో శృతి, ఊరుకోవే, బాధపడకు, ఊరుకో. శృతి, ఇంట్లో నన్ను ఏ పని చేయనిచ్చేది కాదు. నిద్ర లేచిన దగ్గర నుంచి బెడ్ కాఫీ ఇచ్చి పేస్ట్ బ్రష్ ప్రతి చిన్న విషయం ఎంతో లాలనగా ప్రేమగా పెంచింది మా నాన్నమ్మ. ఊరుకోవే. ఇప్పుడు ఊరుకో శృతి, బాధపడకు. కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి. ప్లీజ్ క్వైట్. నేను ఇప్పుడు తనకే సపోర్ట్ చేస్తాను. ఇలా రావడం నాకు ఇష్టం లేదు. మా పెద్దలు గెలవాలంటే మేము విడిపోవాలి. మా ప్రేమ గెలవాలంటే వాళ్ళు ఒప్పుకోవాలి. ఇది జరగని పని, అందుకే తెగించాం. ఇది ఎప్పుడు తెగుతుందో. ఊరుకో శృతి, కంట్రోల్ ఇవ్వాల్సింది. రా. ఏంటయ్యో ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పిచ్చిదానా, ఏమి రానని కూడా హీరోయిన్ అయిపోయారే. నా మాట విను, నువ్వు పెద్ద హీరోయిన్ అయిపోతావు. పట్నం పోయి ఫిలిం నగర్కి వెళ్ళి ఈ రోజు ఎట్టాగైనా సరే రాజమౌళి గారిని కలవాల్సిందే. అవునే సర్లే, ఆయన మగధీరా అనే సినిమా తీసిండు. నిన్ను గాని చూసిండనుకో ఆడధీరా అని సినిమా తీస్తాడు. రండ్రా. అదేంటోరా, మేమంతా పట్నం పోతుంటే మీరు జంగిల్కి వచ్చిండ్రు కోతులు పడ్డానికి. ఇప్పుడు ఎరికైందా మా గురించి? మీరు పిట్టల్ని చంపుతారు, మేము మనుషులు చంపుతాం. అయితే ఏంట్రా? మస్తు ఫిగరు నాటుకోడి లెక్క లేదు. నీతో చెయ్యేసా అంటే మర్యాద దక్కదు. చెయ్యను. ఈ పొడితో మస్తు మజా చేయాలా. ఇంతకీ అందులో ఏముంది? ఇది ఈతకల్లు, ఇది తాటికల్లు. రోజు బ్రాందీ విస్కీ రమ్ము దగ్గర మొహం వచ్చిందిరా భయ్. ఏ పోరి, ఈ కళ్ళు పోయాలా ఈ కళ్ళు పోయాలా? ఏయ్ చిందే. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.